హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో రంగయ్య అనే ఒక చిన్న రైతు ఉండేవాడు. అతడు చాలా పేదవాడు, కానీ అతడు ఊరి చివరన ఉండేవాడు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ అతని మంచితనాన్ని అందరూ మెచ్చుకోవడంతో ఆ ఊర్లో ఉన్న చాలా మంది అతన్ని చిన్న చూపు చూసి హేళనగా మాట్లాడేవారు. అయినా కానీ రంగయ్య ఇవేవి పట్టించుకోకుండా తనకు ఉన్న చిన్న పొలాన్ని ఊరి చివరిలో కూరగాయలు పళ్ళు పండించుకొని బజార్కెళ్లి అమ్ముకొని జీవనం సాగించేవాడు. ఆ కూరగాయలు పళ్ళు అమ్ముకొని జీవనం సాగిస్తూ తన ఇంటికి ఎవరైనా ఆకలి అని వచ్చిన వారికి తాను తిన్న దాంట్లోనే కొద్దిగా దానం చేసి దైవ చింతనంతో భక్తితో మంచితనంతో ఉండేవాడు. అలా ఎప్పుడు దైవ నామస్మరణ చేసుకుంటూ అలా జీవనం సాగిస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు అతడు సంతకు వెళ్లి పండ్లు కూరగాయలు అమ్మి ఇంట్లోని కొన్ని సరుకులు నిండుగా ఉండడంతో, అంటే సరుకులు అయిపోవడంతో తీసుకొద్దామని పక్క ఊరికి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఆ పక్క ఊరికి వెళ్లాలంటే ఒక చిన్న అడవిని దాటి బస్సులో ప్రయాణించి వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు రంగయ్య ఏం చేస్తాడంటే సరుకులు తీసుకురావడానికి వెళ్తాడు. తన భార్యకు చెప్పి నేను వచ్చే వరకు సమయం పడుతుంది, ఏదైనా తిని పడుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా రంగయ్య బస్సులో వెళ్లి కొన్ని సరుకులు తీసుకొని ఆ ఊరికి వెళ్లి బజార్కి వెళ్లి సరుకులు తీసుకొని ఇంటికి వచ్చే సమయానికి కొద్దిగా చీకటి పడుతుంది. అయినా కానీ ఆ బస్సులో ఎక్కి ఊరికి బయలుదేరుతాడు. అప్పుడు మార్గ మధ్యలో ఆ అడవి ప్రాంతానికి రాగానే చిన్నగా వర్షం అనేది మొదలవుతుంది. అప్పుడు ఆ వర్షంలో పిడుగులు పడడం మొదలవుతాయి. అయితే బస్సులో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఈ బస్సులో ఎవరో ఒక పాపాత్ముడు ఉన్నాడు, అందుకే ఇలా పిడుగులు పడుతున్నాయని అంటాడు. ఆ బస్సులో ఒక సాధువు కూడా ఉంటాడు. ఆ సాధువు ఏం చేస్తాడంటే బస్సు పక్కన ఆపి అక్కడ ఉన్న ఆ చెట్టుని అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళి ముట్టుకొని రండి, ఎవరు వెళ్ళి ముట్టుకొని వస్తుంటారో పిడుగు పడుతుందో వాళ్ళను బస్సులో నుంచి బయటికి దింపేయండి అని అంటాడు. అలా బస్సులో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఆ చెట్టుని ముట్టుకొని వస్తారు. అక్కడ పిడుగు ఏమి పడదు. చివరిగా మిగిలింది రంగయ్య. సాధువు కూడా వెళ్ళి ముట్టుకుంటాడు, కానీ చివరిన రంగయ్యను పంపిస్తారు. రంగయ్య వెళ్ళి ఆ చెట్టును ముట్టుకొని వస్తుండగా పిడుగు పడుతుంది. అయితే నీవే పాపాత్ముడివి ఈ బస్సులో ఉన్నది అని రంగయ్యను అక్కడి నుంచి దింపేసి బస్సులో అందరూ వెళ్ళి కూర్చొని బస్సు వెళ్ళిపోతుంటుంది. అలా బస్సు కొద్దిగా ముందుకు వెళ్లేసరికి పెద్ద పిడుగు పడి బస్సుపై పడి బస్సులో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. అప్పుడు ఆ సాధువు అక్కడికి వచ్చి రంగయ్యని నీవు పుణ్యాత్ముడివి, నీవు ఉన్నంతసేపు అందుకే ఆ బస్సు మీద ఎలాంటి పిడుగు పడకుండా అపాయం అయితే జరగలేదు. ఎప్పుడైతే నిన్ను బయటికి దించారో అప్పుడు అలా బస్సులో ఉన్న వాళ్ళందరూ పాపాత్ములు కనుక అందరూ శివార్పణం అయ్యారని అంటాడు. ఆ సాధువు ఎవరో కాదు, పరమాత్ముడే. మనం మంచితనం మానవత్వంతో భక్తి శ్రద్ధలతో ఎప్పుడు మంచిగా ఉంటే ఆ భగవంతుడు ఎప్పుడు మనకు ఎల్లవేళలా మన వెంటే సహాయం చేస్తూ ఉంటాడు. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.